హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భారత్ అకాస్టిక్స్ ల్యాబ్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఆ వీడియో ఏంటంటే రీసెంట్గా మేము ఒక హోమ్ థియేటర్ ఫినిష్ చేసామండి. ఇది వచ్చేసి సైట్ వచ్చేసి హిమాయత్ నగర్. సో ఈ కస్టమర్తో మేము మొదట ఇంటరాక్ట్ అయినప్పుడు ఈ కస్టమర్ తన యొక్క ఫీల్ కానీ తనకు కావాల్సిన ఎక్స్పెక్టేషన్స్ కానీ చాలా ఉన్నాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ మేము రీచ్ అవుతామో లేదో అనే చిన్న కన్ఫ్యూజన్లో మేము ఈ హోమ్ థియేటర్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఈ కస్టమర్ వచ్చేసి తన డిఫరెంట్ పాయింట్ ఆఫ్ యాంగిల్, ఒక ఇంటీరియర్లో బాగుండాలి, అట్ ద సేమ్ టైం నాకు ఏవి కూడా నాకు పర్ఫెక్ట్ ఉండాలి, అట్ ద సేమ్ టైం నాకు సౌండ్ కూడా ఎక్కడ ఎక్కువ లెవెల్స్ రాకూడదు, నాకు పర్ఫెక్ట్ ఉండాలని చెప్పేసి ఈ కస్టమర్ మాకు చెప్పారు. సో అదేవిధంగా ఈయనకి చాలా మేము ఆ ఇమేజెస్ షేర్ చేసామండి. మేము చేసిన ప్రీవియస్ ప్రాజెక్ట్స్, అట్ ద సేమ్ టైం మేము చేసిన కొన్ని 3D డిజైన్స్ అట్లా కొన్ని షేర్ చేసాము. సో కస్టమర్స్ అన్నీ చూసి మనకి లాస్ట్కి ఒక కైండ్ ఆఫ్ ఈ పర్టికులర్ మీరు చూస్తున్న ఈ హోమ్ థియేటర్ ఆ ఇమేజ్ ఆయన సెలెక్ట్ చేశారు. సో ఈ సెలెక్ట్ చేయడం మేము ఇది స్టార్ట్ చేసామండి. ఈ స్టార్ట్ చేసాం. సో వర్క్ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా కస్టమర్ హ్యాపీ చేసేంత వరకు వీ డిడ్ అవర్ ఎఫర్ట్స్, చాలా బాగా చేసాము. సో ఈ రూమ్ సైజ్ గురించి చెప్పాలంటే ఈ రూమ్ సైజ్ వచ్చేసి 21x14 అండి ఈ రూమ్ సైజ్. సో హైట్ వచ్చేసి ఆల్మోస్ట్ 10 feet వరకు ఉంది. సో ఈ రూమ్లో వాడిన స్పీకర్స్కి అట్ ద సేమ్ టైం మేము వాడే అకాస్టిక్స్కి రెండు మ్యాచ్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం కస్టమర్ మాకు చెప్పినట్టు నాకు ఇంటీరియర్స్ కూడా బాగుండాలి, ఇవన్నీ మ్యాచ్ చేసుకుంటూ 2 different కలర్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఇచ్చి ఈ రూమ్ మేము డిజైన్ చేసామండి. సో ఇంకా మీకు బ్యాక్ వాల్ ఈ రూమ్లో చూసారంటే ఇస్ వన్ ఆఫ్ ద లావిష్ డిజైన్ అనే చెప్పుకోవాలి. సో ఈ సైట్లో మీరు ఈ కైండ్ ఆఫ్ చూడొచ్చు, ఇట్లా లైన్స్ వచ్చి ఈ గ్రిప్పింగ్ వర్క్లోనే వన్ కైండ్ ఆఫ్ డిజైన్ ఈ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. మనం ఎక్కడైనా హోమ్ థియేటర్స్లో వన్ కైండ్ ఆఫ్ వాల్ ఈ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇంకో సైడ్ వాల్లో వచ్చేసి దీనికి లెఫ్ట్ సైడ్ వాల్లో వచ్చేసి ఒక పెద్ద విండో ఉంది. కస్టమర్ ఏమన్నారంటే నాకు ఈ ఫ్యాబ్రిక్లోనే అది మెర్జ్ అయిపోవాలి. సో మేమేం చేసామంటే సేమ్ కలర్ ఫ్యాబ్రిక్ అక్కడ సెలెక్ట్ చేసాము. సో ఆల్మోస్ట్ ఆల్ మీరు ఇక్కడ వీడియోలో చూసారంటే సేమ్ కలర్ ఫ్యాబ్రిక్లో ఆ వాల్లో కలిసిపోయినట్టు మీకు కనిపిస్తుంది. అది ఆ విండో ఆ కర్టన్ ఓపెన్ చేస్తే యూ విల్ సీ అన్ బిగ్ విండో అనమాట. రైట్ సైడ్ వాళ్ళు కూడా సేమ్ కలర్ ఆపోజిట్ మన చూస్తున్న డార్క్ కలర్ ఫ్యాబ్రిక్ ఇచ్చాము, కొన్ని ఏరియాస్లో లైట్ కలర్ ఫ్యాబ్రిక్ ఇచ్చాము. అట్ సేమ్ టైం మీ ఫ్రంట్ వాల్ విషయానికి వస్తే ఫ్రంట్ వాల్ వచ్చేసి ఆబ్వియస్లీ మనం విజిబిలిటీ కోసం అని చెప్పేసి ఎవ్రీ సైడ్ వీఆర్ డూయింగ్ బ్లాక్ కలర్ మనం అకాస్టిక్ ఫ్యాబ్రిక్లో ఫినిష్ చేస్తాము. అండ్ యూ కెన్ సీ ద ర్యాక్ ఆల్సో ఇన్ ద ర్యాక్ పర్టికులర్ మన ఎక్విప్మెంట్స్ పెట్టుకోవడానికి వాటికి మంచిగా డిజైన్ చేసాం అది. సో ఓవరాల్ ఈ హోమ్ థియేటర్ చేస్తున్నప్పుడు మనకి అయిపోయాక మన కస్టమర్ ఎలా ఉంటుందో అని చెప్పేసి మేము చిన్న ఒక కైండ్ ఆఫ్ టెన్షన్ ఫీల్ అయ్యాము. బట్ ఓవరాల్ కస్టమర్ ఆఫ్టర్ ఫినిషింగ్ దిస్ హోమ్ థియేటర్ ఈ లైట్స్ అన్ని పెట్టినాక, ఈ కోవ్ లైట్స్ కానీ ఇవన్నీ పెట్టాక కస్టమర్ ఫెల్ట్ మేము పెట్టిన డబ్బులకి మీరైతే మాకు న్యాయం చేశారని చెప్పి మాకు చిన్న ఆయన కమెంట్ ఇచ్చారు. సో వీ ఫీల్ వెరీ హ్యాపీ బీయింగ్ యాజ్ ఏ హోమ్ థియేటర్ డిజైనర్, యాజ్ ఏ అకాస్టిక్ consultant. We want same these kind of satisfaction from every customer. సో మనం అనుకోవచ్చు మనం చేసే జాబ్లో మనం కాన్సన్ట్రేషన్ పెడితే ఏదైనా సాధించవచ్చు. దట్ వీఆర్ భారత్ అకాస్టిక్స్ ల్యాబ్, వీ ఆల్వేస్ స్టాండ్ ఫర్ కమిట్మెంట్ అండ్ వీ ప్రూవ్ అవర్ సెల్ఫ్. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి మాకు. So we feel very happy after reading your comments. So please share, subscribe, like and subscribe Bharat Acoustics Labs YouTube channel. Thank you so much. Guys, something big is happening.